गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः तस्मै श्री गुरवे नमः। జీవితంలో సమాజ చైతన్యం కోసం ప్రభుత్వానికి తమకంటూ ఏమీ మిగిల్చుకోకుండా మరి నుంచి ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి మినిస్టర్లతోటి కలెక్టర్లతోటి వారి పక్కన కూర్చొని కానీ లోపల పనిలో చెరువులతో అంటే ఇంటి దగ్గర చూస్తే మనకు కావాలి మన కుటుంబానికి అనేటువంటి శ్రద్ధ కూడా ఉండదు. కానీ సమాజం పట్ల ఉదయం లేవగానే రాత్రి మనం రాసిన ఇందులో మన ప్రాణాన్ని పణంగా పెడతాం. ఒక గెస్ట్ వస్తారంటే కొన్ని వందల మంది మనకి మన మాతృదేవి మిత్రులకి గౌరవించుకోవడం చంద్రుడి కోసం దూరిపోదులాగా. అది కూడా ఇది జేడీ లక్ష్మీనారాయణ గారు కదా అంటారు. జీడీ లక్ష్మీనారాయణ గారు చాలా మందికి సందేహం వస్తున్నమాట. అంటే వారు చేసినటువంటి ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత వారి ఇంటి పేరుగా మారింది. అటువంటి మహానీయంలో మరి వాళ్ళ మనకి పెద్దమ్మ పాత్ర పోషిస్తూ చైర్మన్ గా మన ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్నటువంటి స్క్రీన్ ఇప్పుడు చెప్తే వేదిక మీద ఉన్న వారికి కూడా కనపడేలాగా దయచేసి కావలసినటువంటి సంక్షేమం కానీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించడానికి కృషి చేయటం. అలాగే ఇది ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో నిజంగా సమాజంలో పనిచేసినటువంటి జర్నలిస్టులు ఎవరికి కూడా ఆ గుర్తింపు కార్డులు రాకుండా ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతో అందరికీ కూడా సాహిత్యాలకు వ్యతిరేకంగా గళవెత్తాల్సిన బాధ్యత పత్రికల పైన. అవినీతి, అరాచకం, అఘాయిత్యం, అకృత్యం చేసే వాళ్ళను వాళ్ళ విషయాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు జనానికి కొత్త చైతన్యం వచ్చేట అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని జర్నలిస్టులు అందరూ గమనించాలని చెప్పి ఈరోజు సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో అవార్డు పొందుతున్న అందరికీ మరొకసారి నా వైపు నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీరు సెలవు తీసుకున్న నమస్కారం. మరి ఈరోజు పత్రికా రంగం మరి మీ చేతుల మీదుగా ఒక చిరు కానుకని మా సంఘం ద్వారా అందుకోవాలని కుతూహలపడుతున్నటువంటి మా స్వాగత శాలుగా అతిథులతో తప్పించండి. సాగుతోటి ఆ మొహంలో కూర్చి ఒక విద్యా వేదికలో ఎం సీతారామరావు గారు సీనియర్ జర్నలిస్ట్ అందుకు अरे राघव సార్ లక్ష్మీనారాయణ గారు కూడా వారితో పాటు అక్కడ కూడా మనం వచ్చాం. ఇబ్బంది లేకుండా నా కెమెరా ఎన్టీఆర్ గ్రామీణ విలేకరి
గుంటూరు మోహన్ గారు. మనోళ్ళు లేదా కాబట్టి అడిగారు అనుకో మా ఫోన్ ఫోన్ అమౌంట్ అడిగాను ముగ్గురు రాఘవాలి ఆయన గుంటూరు ఆయన వందల దయాకర్ గారు, వందల దయాకర్ గారు బ్రదర్ మీరు కూర్చోవాలి. రాఘవేంద్రరావు గారు గట్టిగా రాఘవేంద్రరావు గారు బాగుంటండి. శ్రీనివాసరావు గారు, వాసు గారు సార్ అందరూ ఎవరు తెలియదు కిక్కే వేరు. సర్టిఫికేట్లు మారినాయా? నా తర్వాత పంచుకున్నాం చాక్లెట్లు. Right. ఈరోజు జర్నలిస్ట్ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వీరందరూ ఒక సంఘంగా ఏర్పడడం, జర్నలిస్టులుగా సేవలు అందించిన వారందరినీ గుర్తించి వారికి ఉగాది పురస్కారాలు ఇవ్వడం, ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం చాలా సంతోషం. వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు మరి ఈరోజు అనేక విషయాల గురించి ప్రస్తావిస్తారు. నేను కేవలం 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, ఈ జర్నలిజం అనేది ఒక పవిత్రమైన వృత్తి. అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు రాజకీయాన్ని, జర్నలిజాన్ని, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యాన్ని, విద్యను, వీటన్నిటినీ ఒక జీవన ధ్యేయంగా, ఒక మిషన్గా పోల్చేవారు. ఇట్స్ ఎ మిషన్. ఫ్రీడమ్ మూమెంట్ వాజ్ ఎ మిషన్. ఎడ్యుకేషన్ వాజ్ ఎ మిషన్. హెల్త్, ప్రొవైడింగ్ హెల్త్ వాజ్ ఎ మిషన్. అదేవిధంగా జర్నలిజం కూడా ఒక మిషన్. మిషన్ కాదు, మిషన్. ఆ మిషన్లో పనిచేసే వాళ్ళందరూ ఆ మిషనరీ జీల్తో, ఒక ప్యాషన్తో, మిషన్ విత్ ఎ ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్, వితౌట్ గివింగ్ ఎనీ ఒమిషన్ ఆర్ రిమిషన్. వన్ మస్ట్ హ్యావ్ ద ప్యాషన్ అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ముఖ్యంగా ఇవాళ నేను చెప్పదలుచుకుందంటే, రాజకీయాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి, చట్టసభల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. ప్రజాసభల్లో మాట్లాడేవాళ్ళు ప్రమాణాలు పాటించడం లేదు. పత్రికల్లో కూడా ప్రమాణాలు పడిపోతున్నాయి.
ఈ ప్రమాణాలు పడిపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది, దేశం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది, రాష్ట్రం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది. ఈ విషయాన్ని మనందరూ గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. గుర్తించి ఎవరికి వారు ఆ ప్రమాణాలను పాటించే విధంగా తమ జీవితాన్ని, తమ యొక్క జీవనాన్ని మలుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలా చేస్తే, ముందు రాజకీయ నాయకులు చేస్తే, పత్రికలు చేస్తే, ఇతర రంగాల్లో పనిచేసే వాళ్ళు చేస్తే అది తిరిగి మళ్ళా నిలబడుతుంది. ఇవాళ చూస్తున్నాం మనం విద్యారంగాన్ని ఒక దాన్ని వ్యాపారంగా చేసేసి కార్పొరేట్ సెక్టర్ లాగా ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారు, ఎలాంటి చదువులు చెప్తున్నారో మనం చూస్తున్నాం. ప్రైవేటు వాళ్ళు కూడా విద్యారంగంలో ఉండాలని కోరుకునే వాళ్ళు నేను ఒకటి, ఎందుకంటే అన్ని ప్రభుత్వం చేయలేదు, కానీ ఇది ఒక వ్యాపారం కాకూడదు. అంటే ఉచితంగా చేయడం సాధ్యం కాదు, దానికి ఒక రీజనబుల్నెస్, ఒక న్యాయ నిర్హోతక ఉండాలి. రెండవది వైద్యం కూడా మనం చూస్తున్నాం, ప్రభుత్వమే అంత వైద్యం అందరికీ అందించలేదు, 130-140 కోట్ల పైన జనాలు. అందువల్ల ప్రైవేట్ సెక్టర్ కూడా దాంట్లో ప్రవేశించాల్సిన అవసరం ఉంది. కానీ అవి కూడా పెద్ద ఎత్తున ప్రజలను పీల్చి పిప్పి చేసి అవసరం లేని పరీక్షలు రాసి ఎక్కువ ఛార్జీలు చేసి వచ్చిన వాడు ప్రాణం దక్కింది కానీ ఆస్తి పోయింది అన్నట్టు పరిస్థితి కనిపించకూడదు. అది జరుగుతోంది వాళ్ళు. దాంతోపాటు రాజకీయ నాయకులు కొంతమంది ఈ రాజకీయాల్లో ప్రవేశించిన వాళ్ళని ఇందాక చెప్పినట్టుగా దీన్ని ఒక వ్యాపారంగా తయారు చేసుకొని, లేదా వ్యాపారవేత్తలు తమ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇది మంచిది కాదు. వ్యాపారంగా చేసుకొని దీన్ని ఉపయోగించుకొని పెద్ద పెద్ద ఎత్తున ఆస్తులు కూడగట్టుకుంటున్నారు, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆ ధోరణిని అరికట్టాల్సిన అవసరం. దాంతోపాటు ఇవాళ రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తనతో పాటు వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ ప్రసంగాలు, ఆ స్థాయి కూడా పూర్తిగా దిగజారిపోతాం. కొట్టుకోవడం, తిట్టుకోవడం కూడా జరుగుతుంది, కొన్ని చోట్ల లాక్కోవడం, పీక్కోవడం జరుగుతుంది. చొక్కాలు తెచ్చుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ జుట్టు వాళ్ళు తెచ్చుకుంటున్నారు, వేరే వాళ్ళ జుట్టు పీకే అవకాశం వారికి రాలేదు. కాబట్టి చాలా అసహ్యమైన పరిస్థితి, జుగుప్సాకరమైన పరిస్థితి రాజకీయ రంగంలో కొంతమంది, అందరూ కాదు, చేస్తూ ఉన్నారు. సభల్లో కూడా ఒకరినొకరు విమర్శించే తీరుతెన్నులు చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఆఖరికి అమ్మలెక్కలు మాడతారు అంటుంటారు కదా, మామూలుగా అది అమ్మలెక్కలు అనేది సరైన పదం కాదు. మనం దూషణలు ఎక్కువైపోయాయి, బూతులు మాట్లాడుతున్నారు కొందరు. ఆ బూతులు మాడమే ఫ్యాషన్ అనుకుంటున్నారు కొంతమంది. అదే మాకు, ఎందుకంటే బూతు మాట్లాడితే పేపర్లు వేస్తున్నారు, మామూలుగా మాడితే పత్రికలు వేయడం లేదు. నేను ఆ మధ్య పత్రిక వాడు అడిగా, మంచి ప్రసంగం చేశాడు కదయ్యా, అదేమిటి పెద్దగా రాలేదంటే, మంచి ప్రసంగం చేయడమే కదా సార్ రాజకీయ నాయకుల పని అని. మరి వాళ్ళ సంగతి ఏంటంటే, అదే సార్, కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను గరిస్తే వార్త అని చెప్పారు. అంటే అలాంటి వ్యవహారం చేస్తున్నారు కొంతమంది. బూతులు మాడడానికి పరిష్కారం లేదంటే మనం చెప్పాం, చిన్న పరిష్కారం ఉందని, చిట్కా ఏం చేయబడ్డా. ఆ బూతులు మాడేవాళ్ళని తొగ్గు వేసుకోబడ్డా, గొడవ పెట్టుకుని వాళ్ళని ఏం చేయలేరు. ఆ బూత్లో పోతాం కదా మనం, బూత్ పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి బటన్ నొక్కేసి సైలెంట్గా వాడి చాప్టర్ ఫినిష్ అయ్యి ఆ పని చేయాలి. ఆ పని చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా జీవనంలో ఇలాంటి దుఃఖాకరమైన, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈ వ్యక్తి ఆ వ్యక్తిని గురించి కాదు నేను చెప్పేది. మన ఎవరో వ్యక్తికి ఆపాదించారు, ఒక వ్యక్తి చాలామంది చేస్తున్నారు ఈ పని, తగినంత మంది సంఖ్యలో. వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే ఇదే మార్గం ప్రజాస్వామ్యంలో. అదే పెద్దవాళ్ళు చెప్తున్నారు, బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్ అని. తుపాకీతో ఏదో విప్లవం వస్తుందని చెప్పి కొంతమంది నమ్మేవాళ్ళు, వాడు ఇప్పుడు నమ్మడం మానేశారు అనుకోండి. తుపాకీ కొట్టడం నుంచి పొగ వస్తుంది, ఉండి వస్తుంది, కానీ విప్లవం రాదు. విప్లవం రావాలంటే అది ప్రజల ఆలోచనలో మార్పు రావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి. దానికోసం అని చెప్పి కృషి చేయాలా, సిద్ధాంతాన్ని ప్రజల్లో పోయి ప్రచారం చేయాలి. ఆ ఓపిక లేక షార్ట్ కట్ మెథడ్స్తో కొంతమంది ప్రయత్నం చేస్తారు. కాబట్టి రాజకీయాల్లో సిద్ధాంతం ఉండాలి, రాద్ధాంతం కాదు. రాజకీయాల్లో ప్రమాణాలు పాటించాలి.
ప్రమాణాలు చేయడం కాదు, ఆ దేవస్థానానికి రా, ఈ దేవస్థానానికి రా ప్రమాణం చేయడం. ఇప్పుడు కొంతమంది అదే ఉంది అట్లా అనుకుంటారు, ఏమనుకోవద్దు దేవుడా నేను ఏదో చేస్తున్నాను టెంపరీగా అని కూడా కొంతమంది అది కూడా సులభంగా చేయగలుగుతున్నారు. అది నిజమైన ప్రమాణం కాదంటే ఇద్దరు చేస్తారు ప్రమాణం, ఏది నిజం ఎడతేస్తాం మరి. ఈ నియమ నిబంధనలు ప్రభుత్వం పెట్టేది కాదు, రాజకీయ పార్టీలు ఆ నియమ నిబంధనలు పెట్టుకొని ఆ కార్యకర్తలు ఆ విధంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది చూసి అలాంటి వాళ్ళని ఎంపిక చేయవలసింది. అంతిమంగా ఎన్నిక చేయడం పార్టీల పని అయితే ఎంపిక చేయడం మన పని. ఆ ఎంపిక చేసేటప్పుడు మంచి వాళ్ళని చూసి ఎంపిక చేయాలి. సెలెక్ట్ అండ్ ఎలక్ట్ కానీ కొంత ఇప్పుడు ఏమైందంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, చెప్పిన దాన్నే మొదలు చెప్తున్నాను కావాలని, ఎందుకంటే బాగా అందరి మైండ్కి ఎక్కాలి, ప్రజల్లో మార్పు రావాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉండాలి, 4 Cలు. ఇప్పుడు ఆ 4 Cల బదులు కొత్త 4 Cలు వచ్చినాయి, క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఈ పరిస్థితి. నేను చిన్నప్పుడు జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాను, ఆ తర్వాత జనతా పార్టీలో జయప్రకాష్ నారాయణ ఉద్యమంలో పాల్గొని జనతా పార్టీకి వచ్చాను, ఆ తర్వాత భాజపాకి వచ్చాను, తర్వాత రాజకీయాల్లో ఉన్నాను. చిన్నప్పుడు మేము పెద్దలు మాట్లాడుతూ రంగ గారు మారుతున్నారు, రాజాజీ గారు మారుతున్నారు, సుందరయ్య గారు మారుతున్నారంటే చాలా దూరం నుంచి చూసి జనం వినేవాడు. రాజేశ్వరరావు గారు మారుతున్నారని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెన్నేటి విశ్వనాథం గారు, జ్యోతి లచ్చన్ గారు లాంటి మహనీయులు మాట్లాడుతున్నారంటే కూడా చాలా దూరం నుంచి బస్సులో వచ్చాను. ఇప్పుడు ఆ పరిస్థితి, నేను స్టూడెంట్ లీడర్గా కూడా మాట్లాడుతూ ఉంటే నాకు బాగా గుర్తు, స్టూడెంట్స్ పక్కా జిల్లాలని కూడా వచ్చినేవాళ్ళు, ఓపికగా ఉండేవాళ్ళు. అప్పుడు సమావేశాలు రాత్రి 1 గంట దాకా జరిగేవి, రాత్రి 1 గంట కూడా దాటిపోయేది. ఇప్పుడు ఎక్కువ అంత అటెన్షన్ స్పాన్ లేదు, ఎక్కువసేపు వినరు, అందుకని మాడేవాళ్ళు కూడా తక్కువగా మాడాలి. తప్పనిసరి కాబట్టి ఏం చేయలేం కాబట్టి తలుపులు వేస్తారు కాబట్టి కొన్ని దగ్గర మీటింగ్లు చూస్తున్నాం మనం, తలుపులు వేస్తారు, బ్యారికేడ్ కట్టారు, అయినా దూకిపోతున్నారు జనం అని. మనము రాజకీయంలో విలువలు పడిపోవడం, రాజకీయ నాయకుల మీద గౌరవం తగ్గిపోవడం ఒక కారణం. నేను ఇందాక చెప్పానంటే ఈ 4 Cలు బదులు ఆ 4 Cలు వచ్చాయి, క్యాస్ట్, క్యాష్, క్రిమినాలిటీ, కమ్యూనిటీ. వాటిని ప్రజలపై ప్రభావం చూపించకుండా కూడా కర్తవ్యం అందరిపై ఉంది. దాంతోపాటు మన సిద్ధాంతాన్ని కనిపెట్టుకొని ఉండేవాళ్ళ వ్యక్తులను మనం ప్రోత్సహించాలి, కొనిపెట్టుకొని ఉండేవాళ్ళని కాదు, కనిపెట్టుకొని ఉండేవాళ్ళని. ఏందండి ఆయన ఎప్పుడు అదే దాంట్లో ఉన్నాడు, అసలు మార్పు లేదే, రంగులు 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 ఉండాలి, కలర్ఫుల్గా లేడు, ఒకే కలర్లో ఉన్నాడు చిన్నప్పటి నుంచి, అదే జెండా మోస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎప్పుడు ఏ జెండా మోస్తున్నాడో తెలవదు. నేను మనం చెప్తున్నా ఇక్కడ బస్టాండ్లో, గుంటూరు బస్టాండ్లో, ఆర్టీసీ బస్టాండ్లో బస్సుల రాకపోకలు, ఏ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సత్యనపల్లికి, నర్సరావుపేటకి, చేబ్రోడ్కి అని అక్కడ రాసి ఉంటారు బోర్డు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడు కూడా తాజాగా గుంటూరులో ప్రస్తుతం ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడని రాయాల్సిన పరిస్థితి వాళ్ళు. పార్టీ మానడం తప్పులేదు, సిద్ధాంతం నచ్చకపోతే చూసిన తర్వాత, నాయకుడి ప్రవర్తన సరిగా లేకపోతే చూసిన తర్వాత, కానీ పదవి రాకపోతే పార్టీ మారడం, పదవి కోసం పార్టీ మారడం ఏముందో ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మనం ఈరోజు ఉత్తమ జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళకి పురస్కారాలు అందిస్తున్నాం. ఉత్తమంగా ఉన్న వాళ్ళని, మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళని చూసి ఇతరులు చేసుకోవాలి. పత్రికలు కూడా ఇవాళ వ్యాపారస్తుల చేతులకు వెళ్ళిపోయినాయి ఎక్కువ. అలాగే ఒక పత్రిక ఏమి రాస్తుందో ఇంకో పత్రిక చూస్తే ఈ పత్రికలో బ్రహ్మాండమైన సభ, మ్యాసివ్ టర్న్అవుట్ అంటాడు. అదే సభ గురించి ఇంకో పత్రికలో వెలవెలా పోయిన సభ, ఖాళీ కుర్చీలు, మీటింగ్ ముందో మీటింగ్ తర్వాత తీసుకుంటారు వాటిని. ఎంత దిగజారిపోతున్నాయో జర్నలిస్టు ప్రమాణాలు ఒకసారి అర్థం చేసుకోండి. జర్నలిస్టులకు ఒకటే ఎజెండా, సత్యం, నిజాన్ని జనానికి తెలియజేయడం. మనం ఆ న్యూస్ని మన వ్యూస్తో కలపకూడదు.
న్యూస్ అండ్ వ్యూస్ షుడ్ నెవర్ బి కంబైన్డ్. న్యూస్ని వార్తగా అందించాలా. నీ అభిప్రాయాలను రేడియో రాసుకోవాలి, ప్రత్యేక నీ పేరు పెట్టి రాసుకోవాలి. అది పోయి వార్తను కూడా దాంతో గమ్మిడితో చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం మన పని, బట్ ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఇస్ మోర్ దెన్ అన్ అమ్యునేషన్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్. నిజమైన నికార్సైన వార్త చాలా శక్తివంతమైనది. అది ఎంతో మార్పు తెస్తుంది, ఎంతో ప్రభావం కలిగిస్తుంది. ఈ విషయాన్ని పత్రికలు పనిచేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలనే సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ కొంతమంది నాయకులు పేపర్లు పెట్టుకుంటున్నారు, కొన్ని పార్టీలు పేపర్లు పెడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇతరులు ఏదేమో మన సంగతి మనమే వేసుకున్నాము. పెట్టుకోవడానికి అందరికీ అధికారం ఉంది. పార్టీ పత్రిక రాసుకోవచ్చు, తప్పే ఉంది, పలానా పార్టీ పత్రిక. కానీ అలా కాకుండా మనము నిష్పాక్షికంగా ఉండే విధంగా పత్రికలు పనిచేయాలి. ఇందాక చెప్పారు కదా, ఎమర్జెన్సీలో రామ్నాథ్ గోయింకా ఎమర్జెన్సీ యొక్క నియంతృత్వాన్ని వ్యతిరేకించి ధైర్యంగా పోరాడే మహనీయుడు. రామ్నాథ్ గోయింకా, సిఆర్ ఇరానీ, ఆ రోజుల్లో నిఖిల్ చక్రవర్తి, కేఆర్ మల్కాని, అనేక మంది సిద్ధాంతాలు వాళ్ళకి ఆలోచనలు ప్రభావాలు ఉన్నప్పటికీ కూడా వార్తలను, నికార్సైన వార్తలను నిజాయితీగా అందించేవాడు. అందులో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మరి ఎక్కువగా ప్రసంగం పొడిగించకుండా మీరందరూ పత్రికల్లో నిజాయితీతో పనిచేయండి. సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా. ఇప్పుడు దీంతో పాటు ఫేక్ న్యూస్తో పాటు ఇదొక అలవాటు అవుతుంది. ఏదో ఒకటి అట్రాక్టివ్గా పెట్టాలి సార్. హెడ్డింగ్ కొంతమంది హెడ్డింగే చదువుతారు, హెడ్లెస్ ఫెలోస్, లోపల చదవరు, లోపల ఉండదు. యూట్యూబ్ ఛానల్ చూస్తే హెడ్డింగ్ చాలా ఆకర్షణీయంగా, సంచలనంగా ఉండదు, లోపల పోతే అదే ఉండదు. అంటే ముందు ఆకర్షించాలి మనుషులు. అందువల్ల హెడ్డింగ్ మిస్లీడింగ్గా ఉండకూడదు. మనం వాస్తవానికి, సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాల్సినంత అవసరం ఎంతో కూడా ఉంది. ఏదో ఒక సంచలనం వార్త ఇచ్చేద్దాం, అది కరెక్టా కాదా, బ్రిడ్జ్ కూలింది, 64 మంది మృతి అని ఆ మధ్య పడేశారు. నేను అడిగాను, చూశారా, ఉదయం 64 మంది కాదు, 24 మంది కూడా చనిపోవాలి. ఏమయ్యా అంటే, ఆ టయానికి వచ్చింది సార్, 6 గంటలకి 4 చనిపోతే రాత్రి 11 గంటలకు 64 మంది చనిపోయి ఉంటారు కదా, స్కేల్ ఎక్కేసి చూశాను. ఈ టీవీలు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది. టీవీ నేరుగా మనకి ప్రభావం చూపుతుంది, పత్రికలో ప్రభావం ఉంటుంది, టెలివిజన్ ఛానల్ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేరుగా దాన్ని చూస్తున్నాం, చూసిన దాన్ని నమ్ముతాం కాబట్టి కొంతసేపు అయినా. కాబట్టి సత్యానికి దగ్గరగా ఉండాలా, సంచలనానికి దూరంగా ఉండాలి. అదే ప్రజా సంక్షేమం. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నువ్వు రాస్తే వార్త నిజమైంది అయితే, నికార్సైంది అయితే అది పసలేదు అనుకోబడలే. వస ఎక్కువగా ఉంటే పస వస్తుంది అనుకోవద్దు. నువ్వు మాట్లాడుతూ ఉంటారు కూడా, వస పోయేసరికి ఎక్కువ మీకు అంటారు వస, చిన్నపిల్లల దగ్గర. పస అంటే విషయం. ఆ తర్వాత ప్రసంగాల్లో కానీ వీటన్నింటిలో కూడా కాస్త హ్యూమర్ ఉండాలి. హ్యూమర్ లైట్గా కాస్త చలోక్తులు ఉండాలి. నారదుడు ఉదాహరణ చెప్పారు కదా, చలోక్తులు ఉండాలి. చేరవేయాలా, చలోక్తులు ఉండాలి. మనం ఆ చలోక్తులు లేకపోతే మనం దాని పట్ల ఆసక్తిగా జనం చూడరు. అందుకని మేము మాట్లాడే దాంట్లో గ్రామర్ ఉండాలా, గ్రామర్తో పాటు గ్రామర్ ఉండాలి. గ్రామర్ అంటే నిజం, ఆ గ్రామర్ కాదు, వ్యాకరణం కాదు, గ్రామర్ ఉండాలా. ఈ రెండు ఉంటే నీకు ఆటోమేటిక్గా గ్రామర్ వస్తుంది. ఆ ప్రయత్నం చేస్తే ఫలానా అతను రాశాడు వార్త అంటే, ఆర్టికల్ అంటే ఇది నిజమై ఉంటుంది నమ్మే పరిస్థితి చాలామందికి ఉండేది. ఇప్పుడు తగ్గిపోతాం. దాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తూ, రాజకీయ నాయకుల యొక్క వ్యవహారాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి ప్రజలు వాళ్ళని ఎంపిక చేయడం, ఎన్నిక చేయడం చూసుకోవాల్సి ఉంది. రాజకీయ పార్టీలు అలాగే జర్నలిస్టులు అందరికీ కూడా కొంత శిక్షణా తరగతులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు గతంలో ఎక్కువగా నిర్వహించేవాళ్ళు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ట్రైనింగ్ అందరికీ అవసరం, నాయకులు కూడా అవసరం. ఒకప్పుడు రాజకీయ పాఠశాలలు ఉండేవి,
రాష్ట్రంలో రంగా గారు రాజకీయ పాఠశాలలు, కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ పాఠశాలలు, జనసంఘ రాజకీయ పాఠశాలలు, కాంగ్రెస్ పాతకాలంలో ఆనాటి కాంగ్రెస్ పాఠశాలలు అనేకం పెట్టారు, చెప్పేవాళ్ళు ఓరియంటేషన్. ఇప్పుడు అదేం లేకుండా ఆ టయానికి టికెట్ కొని యూక్యూ అంటే ఎమర్జెన్సీ కోటాలో తత్కాల్లో ఎక్కువ ఉండదు రేటు, కొనుక్కొని వచ్చినట్టుగా టికెట్ కొనుక్కొని వచ్చేస్తున్నారు. పార్టీ రైల్లో కాదు, అవసరాన్ని బట్టి పోతుంది. ఈయన మంచి రేటు ఇచ్చాడు, అందువల్ల ఆయనకి ఇది ఇచ్చింది అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి వస్తుంది. అలాంటి వాళ్ళను దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. అరాచకానికి, అక్రమానికి, అవినీతికి మూర్తిని, మాతృభూమిని, మాతృదేశాన్ని ప్రేమిస్తారో వాళ్లకు మించిన దేశభక్తులు లేరు అని అంటారు. కాబట్టి అటువంటి గుణగణాలను పుణికిపుచ్చుకున్న శ్రీ వెంకయ్యనాయుడు గారు ఈరోజు మనకు ముఖ్య అతిథిగా రావడం అన్నది మనందరం చేసుకున్న అదృష్టం. వారికి నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద ఆసీనులైన ఇతర పెద్దలు శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, తర్వాత కామినేని శ్రీనివాస్ గారు, ఏఎం రెడ్డి గారు, శామ్యూల్ గారు, పాతూరు నాగభూషణం గారు మరియు జగదీష్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం వారి పురస్కార ప్రదానోత్సవ సందర్భంగా నన్ను విశేష అతిథిగా పిలిచి నా మనోభావాన్ని వ్యక్తం చేయడానికి అవకాశం ఇచ్చిన శ్రీ రంగనాయకులు గారికి, మిగతా పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సూర్య భగవానుడు రాకమునిపే నా కళ్ళు పూర్తిగా తెరుచుకోకముందే నా కళ్ళ ముందు ప్రపంచ విజ్ఞానాన్ని అందిస్తున్న నా జర్నలిస్టు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. సి నారాయణ రెడ్డి గారు ఒకసారి అన్నారు, నిన్న రాత్రి మధ్యధరా సముద్రంలో మునిగిపోయిన నావ ఈ ఉదయం నా ఇంటి ముందు తేలింది అన్నారు. అంటే నిన్న ఎక్కడో జరిగిన సంఘటనను ఒక వార్తగా పొద్దున్నే నా ఇంటి ముందు వచ్చే పేపర్లో తెచ్చిన ఘనత జర్నలిస్టులదే అని ఆయన మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ప్రపంచంలో ఏ విపత్తు జరిగినా, స్థానికంగా ఏదైనా సంఘటన జరిగినా కూడా సాధారణంగా పోలీసు, రెవెన్యూ వారు పరిగెడుతుంటారు. కానీ వారికన్నా ముందు జర్నలిస్టులు పరిగెడుతున్నారు ఈరోజు. ఇలా వెళ్లకుంటే మనం ఒక వర్షన్ మాత్రమే వినాల్సి వస్తుంది. సాధారణంగా ప్రభుత్వం వాళ్ళు ప్రెస్ నోట్ అని ఇస్తారు. కానీ మీరు వెళ్లకుంటే అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందన్నది ప్రజలకు తెలియదు. అందువల్ల ప్రజలకు కేవలం ప్రభుత్వ వర్షన్ కాకుండా ప్రజా వర్షన్ను కూడా తెలియజేసే మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. రవి కాన్సని చోట కవి కాన్సును అన్నారు, కానీ నేనేమంటానంటే మీరు జగత్ చక్షువులుగా రవి కాన్సని చోట ఇవాళ జర్నలిస్టులు కూడా చూస్తున్నారు. ఆ శ్రేయస్సు మీకు దొరుకుతుంది. ఈ నెల 6వ తారీఖున నారద జయంతిని జరుపుకుంటున్నాము. నారద జయంతి ఎందుకంటే జర్నలిస్ట్కి ఇచ్చే అవార్డులను నారద అవార్డ్స్ అని కూడా అంటారు. కానీ సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారంటే నారదుడు కలహ ప్రియుడని, కలహాలు సృష్టిస్తాడని అంటారు. కానీ నారదుడు ఏం చేశాడంటే అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడి సమాచారం అక్కడికి, ఏ సమాచారం ఎవరికి ఇవ్వాలి అని ఇచ్చి ఆయన లోక కళ్యాణం కోసం పనిచేశాడు. కాబట్టి మీరందరూ కూడా లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి అటువంటి పేరు మీద ఈ సత్కారాన్ని చేస్తుంటారు. అందువల్ల మీ అందరికీ కూడా ఈరోజు ఉగాది పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ ఉగాది పురస్కారాలు అందుకున్న జర్నలిస్ట్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి కౌటిల్యుని అర్థశాస్త్రం ఒకసారి మనం చదివితే రాజ్య పాలన సక్రమంగా ఉండాలంటే 4 విషయాలు ముఖ్యమని కౌటిల్యుడు చెప్పాడు. మొదటిది అన్వేక్షకి, రెండవది త్రయి, మూడవది వార్త, 4వది దండనీతి. ఈ 4 ఎక్కడైతే ఉంటాయో అక్కడ రాజ్య పాలన సక్రమంగా ఉంటుందని కౌటిల్యుల వారు చెప్పింది. ఇందులో ముఖ్యంగా వార్త అనేది చూస్తే చాలా మంది దీన్ని ఆర్థిక వ్యవస్థ అంటారు. కానీ యాక్చువల్గా వార్త అంటే ఇన్ఫర్మేషన్. ఏ రాజు దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ సక్రమంగా ఉంటుందో ఆ రాజు రాజ్యాన్ని చక్కగా పాలించగలుగుతాడు అన్నది ఈ వార్త. అందుకనే మన ఒక పేపర్కి కూడా వార్త అని కూడా పేరు పెట్టడం జరిగింది. వార్త అంటే వార్త కాదు, వార్త ద్వారా రాజ్యానికి ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తామని దానికి టైటిల్ కూడా ఇవ్వచ్చు. అందువల్ల ఏ దేశమైనా ముందుకు నడవాలన్నా ఆర్మీ, అడ్మినిస్ట్రేషన్ ఎలాగో
జర్నలిజం కూడా అలాగే అని నేను అంటాను. ఆర్మీ ఎంత ముఖ్యమో, అడ్మినిస్ట్రేషన్ ఎంత ముఖ్యమో, దానితో పాటు జర్నలిజం కూడా చాలా ముఖ్యం ఒక దేశం యొక్క ప్రగతికి అని చెప్తాను. ఒక నాగరికమైన సమాజానికి జర్నలిజం అన్నది ప్రధానమైన అంగం. అది లేకుండే మానవ మనుగడ కూడా ఉండేది కాదేమో. అందుకనే ఆధునిక కాలంలో జర్నలిజంని ఫోర్త్ ఎస్టేట్ అని వర్ణించారు. యాక్చువల్గా ఈ ఫోర్త్ ఎస్టేట్ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చిందో అని ఒకసారి నేను వెతికితే, ఎడ్మండ్ బుర్క్ అనే అతను 1787వ సంవత్సరంలో జరిగిన బ్రిటిష్ పార్లమెంట్ డిబేట్స్ లో మొట్టమొదటిసారిగా జర్నలిజాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని వర్ణించడం జరిగింది. అప్పటి నుంచి పార్లమెంట్ లో జరుగుతున్న సమావేశాలన్నీ కూడా ప్రెస్ లో కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఫోర్త్ ఎస్టేట్ అన్న పేరు అక్కడి నుంచి మొదలైందనమాట. అందువల్ల మానవ మనుగడకు, ప్రగతికి లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఎంత అవసరమో ఫోర్త్ ఎస్టేట్ అనే పిలువబడే జర్నలిజం కూడా అంతే అవసరం. ఒక సమాచారం తీసుకువచ్చి ప్రజలను చైతన్యవంతం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మత్సుకు ఒక ఉదాహరణ చెప్తాను. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని మనం అంతా చదువుతాం. అంటే మొత్తం ప్రపంచంలో హ్యూమన్ రైట్స్ ఎక్కడున్నాయో, హ్యూమన్ రైట్ వయలేషన్స్ ఎక్కడున్నాయో, ఆ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అన్నది ఒక వార్తాపత్రికలో వచ్చిన ఒక న్యూస్ వల్ల అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ స్థాపించబడింది. దానికి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఆరిజిన్ ఎక్కడంటే, మీలాంటి ఒక జర్నలిస్టు ప్రిజన్ వాళ్ళు ఏం రాశారంటే ది ఫర్గాటన్ ప్రిజనర్స్ అని ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ చూసిన తర్వాత పీటర్ బెన్నసన్ అనే ఆయన ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ని స్థాపించడం జరిగింది. ప్రపంచం మొత్తం మీద కూడా హ్యూమన్ రైట్స్ గురించి ఒక విప్లవమే మొదలైంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నది చట్ట రూపంలో వచ్చిందంటే దానికి ప్రధానమైన పాత్ర పోషించింది మీలాంటి జర్నలిస్టే. జర్నలిజం ఇందాక చెప్పినట్టు ప్రస్తుత కాలంలో 2 విధాలుగా నడుస్తుంది. ఒకటి, వ్యాపార సంస్థ చేతుల్లో ఉండి ఒక ఉద్యోగంలాగా చేయడం. రెండవది, ఒక బాధ్యతగా సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చేయడం. చాలా మంది జర్నలిస్టులు చూసుకుంటే మీరు యుద్ధ భూమిలో సైనికులతో పాటు సమానంగా వెళ్ళి ఆ యుద్ధ భూమిలో జరుగుతున్న అంశాలను కూడా, విశేషాలను కూడా మీ అందరికీ కూడా ఇస్తుంటారు. ఎక్కడైతే కల్లోలాలు జరుగుతాయో ఆ కల్లోలాలు జరిగిన ప్రదేశంలో కూడా జర్నలిస్టు వెళ్ళి అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారన్నది ప్రభుత్వాలకు తెలియజేసే విశేషమైన బాధ్యతను కూడా జర్నలిస్టు తీసుకుంటారు. మీరు 2021 ఒకసారి చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 24 మంది జర్నలిస్టు చంపబడ్డారు. 293 మంది జైలు పాలయ్యారు. భారతదేశంలో జర్నలిస్టులు చూసుకుంటే ముఖ్యంగా డానిష్ సిద్దికి అన్న వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్లో చంపబడ్డాడు. ఇది కూడా మనందరికీ తెలిసిన అంశం. ముంబైలో మిడ్ డేలో పనిచేస్తున్న జే డే అనే అతని హత్య కూడా మొత్తం దేశాన్నే ఒక రకమైన భావోద్వేగానికి గురి చేసింది. ఇంకొక 2 ఉదాహరణలు ఇస్తాను. ఒక చిన్న ఫోటోతో కూడిన వార్త ప్రపంచాన్ని ఏ విధంగా కదిలించిందని చూస్తే, సిరియా, టర్కీ నుంచి వస్తున్న శరణార్థులు ఏవైతే ఉన్నారో, ఒక చిత్రం మీ అందరికీ కూడా గుర్తొస్తుంది. ఒక చిన్న పాప ఎర్ర బట్టలు వేసుకొని, రెడ్ మఫ్లర్ కట్టుకొని సముద్ర తీరంలో చనిపోయిన ఒక చిన్న వార్త, దానితో పాటు ఇచ్చిన ఫోటో మొత్తం యూరోప్ దేశాలనే కదిలించి వేసి సిరియా, టర్కీ నుంచి వస్తున్న అనేక మంది శరణార్థులకు అక్కడ వాళ్లకు ఉండేడానికి ఒక అవకాశం కల్పించి, ఒక్క చిన్న వార్త దాని ప్రభావం ఎంతుందో మీ అందరికీ తెలుసు. ఇంకొక చిన్న వార్త, ఒక ఫోటో. సోమాలియాలో ఒక చిన్న పిల్లవాడు ఇక చనిపోయడానికి సిద్ధంగా ఉంటే వాడి పక్కన ఎప్పుడు చనిపోతాడా అని కూర్చున్న రాబందు చిత్రం, దానితో పాటు వార్త మొత్తం ప్రపంచాన్నే కదిలివేసి సోమాలియా దిశగా మనం అందరము వెళదామని చెప్పి ప్రపంచాన్ని ఉత్తేజితపరిచింది. అటువంటి శక్తి మీ అందరికీ ఉందని చెప్పి గుర్తు చేశారు. గాంధీజీ గారు దేశ స్వాతంత్రానికి చేస్తున్న కృషిని, వేస్తున్న అడుగులని ఎలక్ట్రానిక్ మీడియా లేని రోజుల్లో ప్రింట్ మీడియా ద్వారా అందజేసి ఒక నాయకుడిని తయారు చేసింది జర్నలిజం. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ప్రముఖులందరూ కూడా ప్రధానంగా జర్నలిజాన్ని ఆధారంగా చేసుకున్నారు. బాలగంగాధర్ తిలక్తో సహా. మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా, ఇండియన్ ఒపీనియన్, నవజీవన్, హరిజన్, హరిజన బంధు, హరిజన్ సేవక్ అనే పేపర్లు పెట్టి, బాలగంగాధర్ తిలక్ గారు కేసరి మరాఠా పత్రికల ద్వారా, జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అనేక పేపర్లలో ఆయన కాలమ్స్ రాసేవారు.
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఎంతో మంది ఈ విధంగా జర్నలిజాన్ని ప్రధాన అంశంగా వారు మార్చుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మూక్ నాయక్ అనే పత్రిక ద్వారా తన భావజాలాన్ని ప్రజలందరికీ కూడా తీసుకువెళ్లిన ఘనత మలాంటి జర్నలిజం వల్లనే ఆయనకు సాధ్యమైంది. ప్రకాశం పంతులు గారు ఇక్కడ స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం 1928వ సంవత్సరంలో వెంకట్రామ నాయుడు గారు నెల్లూరులో జమీన్ రైతు అనే పేపర్ని మొదలుపెట్టి రైతాంగ సమస్యలను బయటికి తీశారంటే జర్నలిజం యొక్క ప్రభావం ఎంతుందో చెప్పడానికి నేను చేశాను. ఒక చీకటి సమయంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏ విధమైన పాత్ర పోషించిందో మనందరికీ తెలుసు. రామ్నాథ్ గోయంక గారు ఏ విధంగా జర్నలిజానికి ఒక విశిష్టమైన స్థానాన్ని వేశారన్నది మీకు తెలుసు. ఆ కాలంలో ఎడిటోరియల్లో ఏమి రాస్తున్నారని ప్రభుత్వానికి ముందే ఇవ్వాలి. అందువల్ల ఎడిటోరియల్స్ రాయకుండా వాళ్ళు పేపర్ని నడిపారు. కాబట్టి ఇటువంటి ఒక విశిష్టమైన స్టాండర్డ్స్ని సెట్ చేసిన అనేక మంది మహానుభావులు ఉన్నారు. సో వారందరినీ తలుచుకుంటూ జర్నలిజం యొక్క ప్రభావాన్ని తెలియజేసుకుంటూ జర్నలిస్ట్కి సోషల్ ప్రొటెక్షన్ కావాలి, ఎకనామిక్ ప్రొటెక్షన్ కావాలి, లైఫ్ ప్రొటెక్షన్ కావాలి, హెల్త్ ప్రొటెక్షన్ కూడా కావాలని నేను పర్సనల్గా అనుకుంటాను. మీకు సామాజిక రక్షణ, తరువాత ఆర్థిక రక్షణ, తరువాత ప్రాణ రక్షణ, ఆ తర్వాత ఆరోగ్య రక్షణ, ఈ నాలుగిటిని కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందని చేస్తాను. ఆ దిశగా కృషి చేయడానికి నేను కూడా నా వంతు కర్తవ్యంగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ కొద్దిగా రాసే విషయంలో ఏం రాస్తున్నామో ఏం చూస్తున్నామో దాన్ని కొద్దిగా స్వీయ నియంత్రణ కూడా అప్పుడప్పుడు అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. బాధ్యతలు, ప్రయోజనం, సమాజ శ్రేయస్సు అన్నదాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి. అందుకనే చాలా మందికి నేను చెప్తున్నాను, చాణక్యుడి యొక్క 3 ఫిల్టర్స్ అని 3 ఫిల్టర్లు ఉపయోగించాలి. అంటే మనకొచ్చిన వార్త నిజమా, మనకొచ్చిన వార్త మంచిదా, మనకొచ్చిన వార్త ప్రజలకు ఉపయోగమా అని ఈ 3 ఫిల్టర్ల ద్వారా మనం గనక మనకొచ్చిన విషయాన్ని ముందుకు పంపించగలిగితే జర్నలిస్ట్ యొక్క స్టాండర్డు, మీరు రాసే విషయాలలో ప్రజాదరణ కూడా పొందుతుందని నేను చెబుతున్నాను. ఒక వ్యక్తి వల్ల సమాజానికి ప్రమాదం ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేయడం తప్పులేదు, కానీ సాధారణ వ్యక్తుల జీవితాలతో ఆడుకుంటున్న అంశాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. సోషల్ మీడియా ప్రభావం కూడా ఇంతకుముందు నేను శ్రీనివాసరావు గారితో మాట్లాడుతున్నాను. సోషల్ మీడియా ప్రభావం కూడా ఈ విషయాల్లో అప్పుడప్పుడు అదుపు తప్పుతుంటుంది. దాని పట్ల బాధ్యతాయుతమైన జర్నలిస్టులు కూడా దృష్టి సారించడం అవసరమని నేను అనుకుంటాను. ఎందుకంటే నాన్ ప్రొఫెషనల్స్ చాలామంది సోషల్ మీడియా ద్వారా మీ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. నేను మొన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్తే ఒక పెద్ద ఛానల్ వాళ్ళు నా ముందు ఒక తీసుకొచ్చారు. మీరు ఎందుకు వచ్చారు అంటే, సోషల్ మీడియాలో ఏదో వార్త వచ్చింది సార్, దాని గురించి మీరు ఏదైనా మాట్లాడతారా అంటే, మెయిన్ మీడియా సోషల్ మీడియాను డ్రైవ్ చేస్తుందా, సోషల్ మీడియా మెయిన్ మీడియాను డ్రైవ్ అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. కాబట్టి దీని గురించి కూడా మీరందరూ ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మేనేజ్మెంట్లు ఎంత చెప్పినా వాస్తవతకు దూరంగా విషయాలను తీసుకువెళ్ళి ఆత్మ సంయమనం అవసరమని అనిపిస్తుంది. ఇందాకే వారు కూడా పెద్దలు కూడా చెప్పారు. యాక్చువల్గా మీరు ఎమర్జెన్సీ ఒకసారి చూస్తే హెడ్డింగ్స్ పెట్టి వదిలేశారు చాలా వార్తలే, కానీ దాంట్లో వార్తలు ఇవ్వలేదు. దానివల్ల ప్రజలకు సమాజంలో ఏం జరుగుతుంది అన్నది కూడా ఆ విధమైన కొత్త విన్యాసంతో ప్రజలకు ఎమర్జెన్సీలో ఏం జరుగుతుంది అన్నది కూడా అనేక వార్తాపత్రికలు ఇవ్వడం జరిగింది. కానీ మా అందరికీ కూడా, వేదిక మీద ఉన్న మా అందరికీ కూడా, అంటే శ్రీనివాసరావు గారు ఆల్రెడీ జర్నలిస్ట్, కానీ మా అందరికీ కూడా ఎప్పుడో ఒకసారి మనం కూడా జర్నలిస్ట్ అయితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. మన భావాలను కూడా ప్రకటించడానికి అవసరం ఉంటుంది కదా అని అనిపిస్తుంది. యాక్చువల్గా నేను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ ది హెడ్ ఈజ్ హెల్డ్ హై అంటే, ఎక్కడ మనసు నిర్భరంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తల ఎత్తుకుని తిరుగుతారో అన్న గీతం చదువుతున్నప్పుడు అది ఆయన జర్నలిస్టుల కోసమే రాశారా అని నాకు అనిపిస్తుంటుంది ఎప్పుడు అన్నమాట. అందువల్ల జర్నలిజము, జర్నలిస్టులు ఆ విధంగా లేకుంటే సమాజం తలదించుకోవాల్సి వస్తుందని నాకు అనిపిస్తుంది. దుర్మార్గుల ముందు సమాజం తలదించుకోకుండా ఉండాలంటే జర్నలిస్టు వృత్తిలో ఉన్నవారు ధైర్యంగా, నిర్భయంగా తల ఎత్తుకుని ఉండాల్సిన అవసరం ఉందని నేను ఎప్పుడూ అంటుంటాను. మీరు నిర్భరంగా ఉంటే సమాజం నిర్భరంగా ఉంటుంది.
మీరు ధైర్యంగా ఉంటే సమాజం ధైర్యంగా ఉంటుంది, మీరు స్వేచ్ఛగా ఉంటే సమాజం స్వేచ్ఛగా ఉంటుంది. కాబట్టి అటువంటి గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. ఎప్పుడు కూడా పెద్ద మార్పు కొద్దిమంది వ్యక్తుల ద్వారానే వస్తుంది. దానికి ఉదాహరణనే జర్నలిస్ట్. ఒక అక్షరం చుక్క లక్షలాది మెదళ్ళని కదిలిస్తుంది అన్నారు కాళోజీ నారాయణరావు గారు. జర్నలిస్టులు ప్రజల గొంతులకు మైకులు అన్నారు దాశరథి గారు. ఎన్ని గజాలు కాదు ఎన్ని నిజాలు రాశామన్నది ముఖ్యమని ఇంకొక వ్యక్తి కూడా మాట్లాడారు. కాబట్టి ఈ విధమైన అంశాలను మనం చేసుకుంటే పాలకులకు ప్రజలకు జర్నలిస్టుల అవసరం ఎంత ఉందో వారికి కూడా వారి అవసరాలను తీర్చే బాధ్యత కూడా, మీ అవసరాలను తీర్చే బాధ్యత కూడా ప్రజలకు పాలకులకు ఉందని నా అభిప్రాయం. జర్నలిస్టుల సంక్షేమం కూడా చాలా అవసరం. సామాజిక ఆర్థిక జీవన ఆరోగ్య స్వేచ్ఛా రక్షణలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది మరియు ప్రజలది కూడా. వార్త ఈ పత్రికా వార్త ఫలానా టీవీ వార్త కాకుండా ప్రజా వార్తగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఈ వార్త ఈ పత్రిక వార్త, ఈ మధ్య ఏంటంటే వార్త చదవగానే ఓహో ఈ పత్రికలో ఉండొచ్చు, ఏదైనా ఒక విషయం రాగానే ఓహో ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఇచ్చిండొచ్చు అని ప్రజలు చెప్పేస్తున్నారు. కానీ ఇలా కాకుండా మీరు ప్రచురించే వార్త, మీరు ప్రసారం చేసే వార్త ప్రజల వార్తగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ధైర్యవంతులు, సాహసవంతులు, త్యాగవంతులు అయిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఉగాది సందర్భంగా పురస్కారాలు వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీజేఎస్ఎస్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై.